సంక్రాంతి పండుగ నేపథ్యంలో ఈసారి ఏపీకి రికార్డు స్థాయిలో ప్రయాణాలు జరిగే అవకాశం ఉంది. 1500 ప్రత్యేక బస్సులు నడపడానికి ఏపీ ఆర్టీసీ అధికారులు సిద్ధమయ్యారు. ఇందులో హైదరాబాద్కే 700 బస్సులు కేటాయించనున్నారు. అటు ఇప్పటికే ప్రత్యేక రైళ్లను ప్రకటించారు. తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సందడి మొదలైంది. రెండు రాష్ట్రాల మధ్య భారీగా రాకపోకలు జరిగే అవకాశం ఉండటంతో ప్రత్యేక బస్సులు, రైళ్లు నడపాలని యోచిస్తున్నారు. ఇప్పటికే ప్రత్యేక రైళ్లను ప్రకటించగా ఆర్టీసీ భారీగా ప్రత్యేక బస్సులు నడిపేందుకు ప్రణాళికలు రచిస్తోంది. ఈ నెల 19వ తేదీ వరకు సెలవులు ప్రకటించడంతో భారీగా ప్రయాణ అంచనాలు నెలకొన్నాయి. గతేడాది కంటే రికార్డు స్థాయిలో ప్రయాణాలు జరిగే పరిస్థితి ఉండటంతో ఏపీ ఆర్టీసీ అధికారులు ముందస్తు సన్నాహాలు చేస్తున్నారు. గతేడాది 1100 ప్రత్యేక బస్సులు తిప్పాలనుకుని 1310 బస్సులు తిప్పారు. ఈసారి సెలవులను దృష్టిలో ఉంచుకుని 1500 ప్రత్యేక బస్సులు నడపడానికి ప్రణాళికలు రచిస్తున్నారు. హైదరాబాద్ నుంచి వచ్చే వారి కోసమే సగం బస్సులను రిజర్వ్ చేయాలని ఆర్టీసీ అధికారులు భావిస్తున్నారు. గతేడాది బస్సులు చాలకపోవడంతో కార్లు, సొంత వాహనాల్లో అనేక మంది తరలి వచ్చారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఆర్టీసీ అధికారులు హైదరాబాద్ కు వీలైనన్ని ఎక్కువ సంఖ్యలో బస్సులు నడపాలని భావిస్తున్నారు. చెన్నై, బెంగళూరు నుంచి గతంలో మాదిరిగా ప్రయాణాలు ఉండటం లేదు. నెల, 2 నెలల ముందే అక్కడ పనిచేస్తున్న ఏపీకి చెందిన టెక్కీలు విమానాల్లో టికెట్లు బుక్ చేసుకుంటున్నారు. పండుగ సమయంలో బస్సుల్లో వచ్చినా, విమానాల్లో వచ్చినా ఇంచుమించు ఒకే ధర ఉండటంతో చెన్నై, బెంగళూరు ప్రయాణికులు విమానాలకే ప్రాధాన్యతనిస్తున్నారు. దీనిని దృష్టిలో ఉంచుకుని ఆర్టీసీ అధికారులు చెన్నై, బెంగళూరుకు ప్రత్యేక బస్సులు ఎక్కువగా నడపటం లేదు. కేవలం హైదరాబాద్కే 700 ప్రత్యేక బస్సులు నడపాలని భావిస్తున్నారు. బెంగళూరుకు 40, చెన్నైకు 40, రాజమండ్రికి 300, విశాఖపట్నానికి 150, ఇతర ప్రాంతాలకు 150 ప్రత్యేక బస్సులు నడపాలని భావిస్తున్నారు. తిరుపతికి 10 ప్రత్యేక బస్సులు, అవసరాన్ని బట్టి రిజర్వ్ బస్సులను కూడా సిద్ధం చేసుకోవాలని చూస్తున్నారు. ఇక తెలంగాణ నుంచి ఆంధ్రాకు ప్రయాణించే వారి కోసం రైల్వే శాఖ ప్రత్యేక రైళ్లు నడుపుతోంది. ఈ మార్గంలో మొత్తం 6 ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్టుగా ప్రకటించింది. కాచిగూడ, కాకినాడ టౌన్ మధ్య 2 రైళ్లు, కాకినాడ టౌన్, కాచిగూడ మధ్య 2, హైదరాబాద్, కాకినాడ టౌన్, కాకినాడ టౌన్, హైదరాబాద్ మధ్య మరో 2 రైళ్లు నడపనున్నారు.